గత వైసీపీ ప్రభుత్వం రాయలసీమ ప్రజలకు తీవ్ర ద్రోహం చేసిందని టీడీపీ నేతలు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులకు ఏమి ఖర్చు చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సవాల్ విసిరారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు అడ్డుకున్నారని, అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు చేస్తున్న అవాస్తవాలను తిప్పికొట్టేలా సీమలో పర్యటన చేస్తున్నట్లు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి చెప్పారు. ఈరోజు మీరు జిల్లాలు తిరిగి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సాగునీటి ప్రాజెక్టునైనా సందర్శించినటువంటి పరిస్థితి ఉందా? ఏ ఇరిగేషన్ వర్కులైనా ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉందా? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు లేకుండా, పర్మిషన్లు లేకుండా, కేవలం ప్రచార ఆర్భాటం కోసం మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలు పెట్టాలని చూస్తే అప్పటి తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర జలశక్తి శాఖ, అదేవిధంగా కృష్ణా రిజర్వ్ బోర్డు, ఎన్జీటీ ఇవన్నీ కూడా ఆపింది వాస్తవం కాదా? మీరు మాట్లాడేటువంటి అబద్ధాలు ప్రతిసారి జనం నమ్ముతారనుకుంటే అది పొరపాటు. మీరు రకరకాల మీ స్వార్థ ప్రయోజనాల కోసం పోయినారు. మీ ఆస్తుల రెగ్యులరైజేషన్ కోసమో కాంట్రాక్టుల కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయినారు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అన్యాయం జరిగిందనే. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్జీటీలో లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన స్టే ఉంది. మీరేమో మీ బాబాయికి సంబంధించిన కేసులలో బెయిల్ల కోసము, లేకుంటే మిగతా విషయాల కోసము ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లను కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు, తెలంగాణ హైకోర్టుకు తీసుకొని వస్తున్నారు. రాయలసీమ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగపడే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్టే ఎత్తివేసేదానికి మనం ఎందుకుగానో ఒక మంచి లాయర్ను పెట్టడం లేదు. మహాప్రభు, ఈ ఎన్జీటీ నుంచి స్టే ఎత్తివేద్దాము, దానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయండి అని చెప్పి మీకు ఎందుకుగానో నోరు పెగలలే, ఎగ్గు లేదా ఈరోజు మీరు మాట్లాడేదానికి అన్యాయం జరిగిందని. అన్యాయం చేసింది మీరు. జరుగుతున్న అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించలేకపోయింది మీరు. ఈరోజు ప్రశ్నించాల్సింది మమ్మల్ని కాదు, మిమ్మల్ని ప్రజలు ప్రశ్నిస్తారు.